తెనాలిలోని బోస్ రోడ్లో గల పెమ్మసాని థియేటర్లో మహాత్మా జ్యోతిరావు పూలే సినిమా ఉదయం 9:30 గంటలకు ప్రదర్శించారు. చిత్రాన్ని చూసిన ప్రేక్షకులు చిత్రదర్శక నిర్మాణకర్తలను అభినందించారు. స్థానిక బోస్ రోడ్లోని పెమ్మసాని థియేటర్లో మహాత్మా జ్యోతిరావు పూలే సినిమాని గురువారం ఉదయం 9:30 గంటలకు ప్రదర్శించారు. సినిమా అనంతరం జరిగిన కార్యక్రమంలో జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసిన పలువురు ప్రముఖులు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కేశవ శంకర్రావు మాట్లాడుతూ, ఆనాటి జీవన పరిస్థితుల్లో చదువుకోవటమే ఒక పెద్ద సమస్య అని, అటువంటిది జ్యోతిరావు పూలే పేద కుటుంబమైన మక్కువతో చదువుకుని సమాజంలోని బడుగు బలహీన వర్గాలకు విద్యను అందించే విధంగా జ్యోతిరావు పూలే కృషి చేశారని చెప్పారు. అంతేకాకుండా తమ సతీమణి సావిత్రిబాయి పూలేని చదివించి తద్వారా మహిళలు కూడా పురుషులతో పాటు సమానంగా చదువుకునేలా వారు చేసిన కృషి మరువలేందని అన్నారు. తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ మాట్లాడుతూ, భావితరాల వారికి ఇలాంటి సినిమాలు అందించడం ద్వారా చరిత్ర తెలుసుకునే అవకాశం ఉంటుందని ఆయన చెప్పారు. యువత కూడా ఇటువంటి చిత్రాలు చూసి మహాత్ముల యొక్క స్ఫూర్తితో భవిష్యత్తులో ఎదగాలని, సమాజం కోసం పాటుపడాలని ఆయన అన్నారు. డాక్టర్ పిఎం సుందర్రావు మాట్లాడుతూ, 2016లోనే ఈ సినిమా స్థానిక కళాకారులతో రూపకల్పన చేయడం జరిగిందని చెప్పారు. నంది అవార్డులు అందుకున్న కళాకారుల చేత ఈ సినిమా తీయటం జరిగిందని చెప్పారు. వీరితో పాటు మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ వి లక్ష్మీపతి, శిల్పి కాటూరు వెంకటేశ్వరరావు, ఈదర వెంకట పూర్చంద్, పెద్దెట్టి యోహాన్, అయినాల మల్లేశ్వరరావు, బెల్లంకొండ వెంకట్, ఎంఎస్ చార్లీ, మోహన్, కుర్రా శ్రీనివాస్, ఈఎల్వి అప్పారావు, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ ఆయన యొక్క పుట్టినరోజుల్ని సెలవు దినంగా ప్రకటించాలి. మరి ఆయనకి భారతదేశంలో అత్యున్నటువంటి పురస్కారాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇవ్వాలని చెప్పని నేను ఈ రోజున డిమాండ్ కూడా చేస్తూ ఉన్నాను. రేపు జాతీయ స్థాయిలోనే మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకల్ని ఘనంగా జరుపుకుంటూ ఉన్నారు. దాని అందరూ కూడా ప్రధానమైనటువంటి కార్యక్రమాలు తీసుకొని మనం ముందుకు వెళ్ళాలని చెప్పని, వారి యొక్క ఆశయాల్ని ముందుకు తీసుకెళ్ళాలని చెప్పని మహాత్మా జ్యోతిరావు పూలే ఆ సినిమా చూడడానికి వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. భావి తరాలకి అసలు గతం ఏమీ తెలియదు. అసలు ఈ రోజున మనం మాట్లాడుకుంటే ఇలాంటి సినిమాల ద్వారా చైతన్యం పరచడం కోసం ఈ సినిమా తీసినందుకు నిజంగా మన టీం అందరికీ నేను హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. మరి ముఖ్యంగా యోహాన్ గారు, అయినాల మల్లేశ్వరరావు గారు, మన వెంకట్ గారు, మన తెనాలి బృందం ఉండడం నాకు చాలా ఆనందంగా ఉంది. అసలు మరి ముఖ్యంగా ఎంత బిజీగా ఉన్నా కూడా ఈ సినిమా మన మిత్రుల కోసం నేను వచ్చాను. చాలా హ్యాపీగా అనిపించింది వాళ్ళ యాక్టింగ్ చూస్తే. వాస్తవంగా అందులో ఆ సినిమా ఆధారంగా తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే, చదువు అనేది ఎంత ముఖ్యమో తెలియజెప్పారు. అట్లాగే పరులకు సహాయం చేయడం మరి ముఖ్యమైన అంశం ఈ సినిమాలో. కులం గతంలో ఎలా ఉండేది, పరిస్థితులు అవన్నీ కళ్ళకు కట్టినట్టు చూపించారు. మన ఈ సమాజం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అంశం. నేను పిఎం సుందరరావు గారు ఇద్దరు సంకల్పించి ఒక కథను వ్రాసి, ఆ తర్వాత తెనాలి కళాకారులు దాదాపు 20 మంది ప్రముఖ కళాకారులు అండి, అందరూ కూడా నంది నాటకోత్సవాల్లో నటించి బహుమతులు పొందిన కళాకారులు, వారి చేత ఈ యొక్క ప్రదర్శనను ఏర్పాటు చేసి ఉన్నాము. మొట్టమొదటి నుంచి కూడా 2016లో ఈ సినిమాని తీసాము. దాదాపు 2 మాసాల వరకు ఈ సినిమా తీసి ఉన్నాము. కళాకారులందరూ కూడా అభినందనలు తెలియపరుస్తున్నాము. ఆ రీతిగానే ఈరోజు వచ్చిన తహసీల్దార్ వచ్చిన అతిథులకు నా ప్రత్యేక ధన్యవాదములు తెలియపరుస్తున్నాను. కేశవ శంకర్రావు గారికి, తహసీల్దార్ గారికి. ఇంకా ఈ సినిమా దాదాపు 1 వారం రోజులు ఆడుతుంది. అందరూ కూడా దయచేసి చూడాలని తెనాలి ప్రజలందరూ కూడా పరిసర